హలో అనురా, హాయ్ ఆంటీ. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఎలా జరుగుతుంది స్కూల్ హాలిడేస్, వెకేషన్స్ కదా? ఎస్. ఎంజాయ్ చేస్తున్నావా? ఫుల్. ఓ సో ఎలా రాసావు ఎగ్జామ్స్ అని? బాగా రిజల్ట్స్ వచ్చేసాయా? వచ్చేసాయి. ఓ వెరీ నైస్. సో ఈసారి నెక్స్ట్ 8th కదా, 8th క్లాస్. సో ఎలా ప్రిపేర్ అవుతున్నావు? నెక్స్ట్ ఇంకా 8th తర్వాత 9th తర్వాత పెద్ద స్టెప్ 10th. సో హౌ ఆర్ యూ డూయింగ్ ఇట్? వాట్ ఆర్ యూ ప్లానింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్? చెప్పు. ఫ్యూచర్ ప్లాన్స్ కెరియర్ ఏది చూస్ చేసుకోవాలనేది తెలియట్లేదు. అండ్ ఎవ్రీబడి విల్ కీప్ సేయింగ్ దట్ 10th ఈజ్ లైక్ ద మెయిన్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు లైక్ కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ స్టడీస్. Yeah. And it is not only elders, everybody, even the teachers keep saying that the 10th is a changing period where you need to understand, and then you need to choose 2 or 3 subjects which you are really interested in. So how well you are prepared for that, Anura? I mean, what do you understand? It is too early for us to discuss because you are still in 8th, I do understand. But then yes, it is a turning step for everyone, because 8th క్లాస్లో నేను నీ సబ్జెక్ట్స్ ఏంటో నువ్వు అర్థం చేసుకొని, నీ ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే నీకు 10th అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో నీకు నీకు అసలు ఏం అవ్వాలని ఉంది? నీ ఫ్యూచర్ ప్లాన్ నువ్వు ఏం వేసుకున్నావు? నాకు కెరియర్ ఏది చూస్ చేసుకోవాలనేది అర్థం అవ్వట్లేదు. సో మీరేమి ప్రిఫర్ చేస్తారు? ఓకే, ఇగో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఒకవేళ పిక్చర్కి వెళ్దాము అని అనుకుంటే ఎక్కడికైనా, మనం ఏం చేస్తాము? టికెట్ బుక్స్ చేసుకుంటాము. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఏం చూస్తాము? టైంకి రీచ్ అవ్వగలమా అక్కడ? ఎన్నింటికి ఉంది షో? అవునా? తర్వాత ట్రావెల్ ఎలా చేస్తున్నాము? కారు ఉంటే ఎన్నింటికి బయలుదేరాలి, ఎన్నింటికల్లా రెడీ అయిపోవాలి, ఎన్నింటికల్లా థియేటర్ రీచ్ అయిపోవాలి, థియేటర్కి రీచ్ అయిపోయి బిఫోర్ నేను ఏమన్నా తినగలగాల లంచ్, లేకపోతే అక్కడ ఏమన్నా కొనుక్కోనా? ఇన్ని ప్లాన్స్ వేస్తూ ఉంటాం కదా పిల్లలుగా. మనకు అదొక పెద్ద ఎక్సైట్మెంట్, ఇజంట్ ఇట్? సో అంత ప్లాన్ వేసుకుని మనం ఒక సినిమా చూడటానికి మనం లైఫ్లో ఇంత ప్లాన్ వేసుకుంటే మన కెరియర్ అనేది, మన కెరియర్, మన లైఫ్, మన పర్పస్ అది. దానికి మనం ఎలాంటి ప్లాన్లు వేసుకోవాలి? ఎంత ముందు చూపు ఉండాలి మనకి? మనం ఎలా ఆలోచించగలగాలి ఆ రేంజ్లో రీచ్ అవ్వాలి అని అంటే? ఎప్పుడైనా అలా ఆలోచించావా? సో ఓకే, అది చాలా డిఫికల్ట్. మీరు అంతా స్టూడెంట్స్ కాబట్టి ఇప్పుడు మేబీ ఆ రేంజ్లో ఆలోచించకపోయి ఉండొచ్చు. కానీ నీకంటూ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? ఏ సబ్జెక్ట్స్ అన్నా నీకు చాలా ఇంట్రెస్ట్, నాకు చాలా ఇష్టం, ఈ క్లాస్లో నేను అసలు ఎక్కడ డిస్ట్రాక్ట్ కూడా అవ్వను, లేదంటే నీకు ఆ పర్టిక్యులర్ పీరియడ్ రాగానే నీకు నిజంగా చాలా ఇష్టపడతావు అన్నట్టు ఏమన్నా నీకు ఐడియా ఉంటుందా నీ ఇంట్రెస్ట్ మీద? ఎబిలిటీ సోషల్. సో సోషల్ అంటే ఎందుకంత ఇష్టం? కన్సిస్టెన్సీగా నీకు మార్క్స్ ఎక్కువ వస్తాయా దాంట్లో? దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తావా? అంటే మ్యాథ్ అండ్ సైన్స్లో నీకు ఏం నచ్చని ఫ్యాక్టర్స్ ఉంటాయి? మ్యాథ్స్లో మ్యాథ్ అనేది నాకు భయమే. ఆ సబ్జెక్ట్ అంటే నేను అర్థం చేసుకోగలను నిన్ను. మ్యాథ్ అంటే ఇష్టం లేదా? ఎందుకు భయం? సో మనందరిలో ఉన్న బాధ ఇది. ప్రతి స్టూడెంట్లోనూ మ్యాథ్, సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్న సబ్జెక్ట్స్ చాలా టఫ్గా అనిపిస్తాయి. ఏదైతే మనకి ఇంట్రెస్ట్ అంటే కొంచెం ఈజీగా ఉందో, థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉందో అది సోషల్. సో ఈ అన్ని పక్కన పెడితే నెక్స్ట్ సోషల్కి వస్తాం, అవునా? సో సోషల్లోనే కూడా నీకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి 10th తర్వాత. ఇదర్ హ్యుమానిటీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే కామర్స్ గ్రౌండ్లో కూడా తీసుకోవచ్చు. కామర్స్ అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే నీ ఇంట్రెస్ట్ని బట్టి. సో ఇప్పుడు నువ్వు సోషల్లో చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నావన్నావు కదా. సో సోషల్ ఒక బేసిక్, ఒక సోషల్లోనే ఇంట్రెస్ట్ పెడుతున్నావు అని అంటే మిగతా పారామీటర్స్ కూడా నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కామర్స్ అన్నావు, కామర్స్లో కూడా కొంచెం మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది, అట్లా నువ్వు బోర్ అయిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు సోషల్లో కూడా నీకు జియోగ్రఫీ ఉంటుంది, జియోగ్రఫీలోనే నువ్వు చాలా ఇంట్రెస్టెడ్ ఏమో.
సో అలాంటి టైప్లో మళ్ళీ మనం వేరే కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు సివిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే నీకు కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ అనేది కలిసి వస్తుంది. సో అలా సబ్జెక్ట్స్ని ఫస్ట్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు అన్నావు కదా నాకు సోషల్ చాలా ఇష్టం, అలా నీకు ఇంకేం ఇంట్రెస్ట్ ఉంది చెప్పు? సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎక్కువ దేంట్లో స్కోర్ చేసుకుంటావు? సోషల్లోనా, సైన్స్లోనా? సోషల్లోనే స్కోర్ ఎక్కువ చేసుకుంటావు. మరి నీకు ఆ సైన్స్ ఆప్షన్స్ ఇస్తే నువ్వు చేయగలవా? ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటిది అలాంగ్ విత్ మ్యాథ్. సో నీకు ఉన్న ఫీల్డ్లో నీకు నచ్చిన ఫీల్డ్ ఎక్కువ ఏంటో అన్నది నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు నీకు బిగినింగ్ అనమాట, నీకు స్టార్టింగ్. ఇప్పుడు 8th క్లాస్ కాబట్టి నువ్వు ఆ ఫోకస్ అనేది ఆ సబ్జెక్ట్స్ ఏదైతే నీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో నువ్వు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు 2 పడవలు ఎక్కలేవు, రైట్? సో ఈధర్ నువ్వు సోషల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈధర్ నువ్వు సైన్సెస్లో ఉండాలి. సో నీకు 2 పారామీటర్స్ ఇక్కడ. సోషల్ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు అదే సబ్జెక్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. అలానే ఇది వదిలిపెట్టేయమని నేను చెప్పట్లేదు, దీంట్లో నువ్వు ఎలా అన్నా స్కోర్ చేసుకోవచ్చు, నువ్వు కొంచెం ఇక్కడ కూడా శ్రద్ధ పెట్టి, కానీ ఎక్కువ శాతం అనేది నువ్వు సోషల్లో పెట్టాల్సి వస్తుంది. అంటే నువ్వు అడగచ్చు, ఇప్పుడు నాకు 96% వచ్చి సైన్స్లో కానీ నాకు ఇంట్రెస్ట్ సోషల్లో ఉంటే నేను సోషల్ తీసుకోలేనా? అట్లా కూడా రావచ్చు. కానీ అంటే ఇది నీ ఇంట్రెస్ట్ ఏరియాస్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది 10th మార్క్స్ అన్నది. ఇప్పుడు నీకు 96 సోషల్లో వచ్చి నీకు సైన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉందనుకో, అలా నీకు దాంట్లో 64 స్కోర్ చేసుకున్నావు, అలానే నువ్వు నువ్వు ఓన్లీ సోషల్ తీసుకోవడానికి ఏమి అంత ఫోర్స్ ఏం లేదు అక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 10thలోనే నీకు కరెక్ట్గా నువ్వు చదివిన తర్వాత, ఇప్పుడు నువ్వు 10th నువ్వు సైన్స్ చేసేసావు, సైన్స్ తీసుకున్నావు, దాని తర్వాత నీకేమనిపించిందంటే అరే ఇది నాకు చాలా టఫ్ సబ్జెక్ట్, నా వల్ల కావట్లేదు అన్న డైలమాలో కూడా వెళ్ళిపోతావు ఒక్కొక్కసారి. సో అలాంటి కియాస్ ఇవన్నీ పోవాలంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు కెరియర్ గైడెన్స్లో ఫస్ట్ స్టెప్ తీసుకునేది ఏంటంటే సైకోమెట్రిక్ టెస్ట్. సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకుంటే ఏంటంటే నీకు నిజంగా నీ ఇంట్రెస్ట్ ఏరియాస్, నీ ఎబిలిటీస్, నీ స్కిల్స్ అండ్ నీ పర్సనాలిటీ ఏంటి. సో మన పర్సనాలిటీ ఏముంటే మనం అది జనరల్గా ఆ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా ఎక్స్ట్రోవర్ట్ అని వచ్చింది, నువ్వు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని నీకు తెలుసా? ఎక్స్ట్రోవర్ట్. ఎలా తెలుసు? బయటికి వెళ్తుంటా, తిరుగుతుంటా, లైక్ అందరితో కలవచ్చు. ఇంకా ఏం అవగాహన ఉంది నీకు ఎక్స్ట్రోవర్ట్ అంటే? దట్స్ ఇట్, లైక్ అందరితో కలవచ్చు, మాట్లాడచ్చు. ఓకే, అందరితో కలిసి మాట్లాడడం అనేది ఎవరైనా చేస్తారు. ఇన్ స్పెసిఫిక్ ఏమన్నా ఉందా నీకు ఐడియా అంటే ఎక్స్ట్రోవర్ట్ అంటే? నో. సో ఎక్స్ట్రోవర్ట్ వాళ్ళకి ఏంటంటే నువ్వు అన్నట్టు స్ట్రేంజ్ పర్సన్తో కూడా వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉన్నామన్నంత క్లోజ్ అయిపోతారు. నిమిషం పాటు పట్టదు వాళ్ళకి మింగిల్ అవ్వడానికి. ఓకే, ఒక రూమ్లో వాళ్ళని వదిలేస్తే, ఎవ్వరూ తెలియని వాళ్ళ రూమ్లో కూడా వదిలేస్తే వాళ్ళు దాంట్లో కూడా పరిచయాలు పెంచుకొని రాగలరు. వాళ్ళకి అంత కెపాసిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి మింగ్లింగ్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మాటలు కూడా హ్యాపీగా వాళ్ళు ఎవరితో భయం లేకుండా మాట్లాడతారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు ఎత్తగానే నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అన్న నీకు అవేర్నెస్ అన్న ఉంది. అండ్ వాళ్ళలో ఏంటంటే చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే నువ్వు గొప్ప అని చెప్పుకోవడం, లీడర్ అని అంటే ఏదో పెద్ద రూల్ చేయడం అని కాదు. అంటే 10 మందితో కూడా నువ్వు కలిసి పని చేయగలవు, వాళ్ళని పని చేయించగలవు, నువ్వు కూడా వాళ్ళల్లో ఒకటివి అన్నంత గొప్ప పేరు తీసుకురాగలవు. ఆ కెపాసిటీ ఉండమంట. లీడర్స్ ఎలా ఉంటారు? అందరితో కలవడము, మాట్లాడడము, పని చేయించడము, వాళ్ళు కూడా పనిలో ఒక భాగంగా ఉండి వాళ్ళు కూడా ఎదుగుదలకి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా పాజిటివ్ మైండెడ్గా ఉంటారు అనమాట. సో ఆ నేచర్ అనేది మనకు ఉన్నప్పుడు
నీకు బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి జీవితంలో. అంటే ఇప్పుడు మన ఒక కెరియర్లో మనం చూసేది ఒక సైన్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ అనే చూస్తాము, కానీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ కూడా తీసుకొని ఆ వృక్షంలో మనకి లోపల ఎన్ని రూట్స్ అలా డివైడ్ అయి ఉంటాయో మనమే చూసుకోలేం కదా, లోపల భూమిలో అలా ఆ రూట్స్ అలా స్ప్రెడ్ అయి ఉంటాయి. అన్ని కోణాల నుంచి మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అయితే రూట్స్ ఉంటాయో మనకి, సో చెట్టు కింద అలా ఒక్కొక్క సబ్జెక్ట్స్కి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేందుకు. సో నీ ఇంట్రెస్ట్, నీ ఎబిలిటీస్ని బట్టి నీకు ఏది కరెక్ట్ అవుతుందో అది గైడెన్స్ ఇస్తామన్నమాట. సో ఇది ప్రాసెస్ అనురాగ్. సో ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అన్నావు, నీకు ఈ కెపాసిటీ, ఈ ఎక్స్ట్రోవర్ట్కి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు సోషల్ అన్నావు, సోషల్ చాలా ఇంట్రెస్టెడ్ అని. సో అలానే డాక్టర్స్ మాట్లాడకుండా ఉండరు కదా బయాలజీలో. అలాగే సైన్స్ నేర్చుకున్న వాళ్ళు ఇంజనీర్స్ దాంట్లో కూడా వాళ్ళు చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు మాట్లాడకుండా ఎక్స్ట్రోవర్ట్ ఉండరు కదా. సో నీ బేసిక్ ఏదైతే నీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సైకోమెట్రిక్ ద్వారా అనాలిసిస్ చేయబడుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఆ సైకోమెట్రిక్ టెస్ట్ మాకు రిజల్ట్స్ వస్తాయో దాన్ని బట్టి నీ ఇంట్రెస్ట్ వస్తుంది. నీ ఇంట్రెస్ట్లో దాదాపుగా మనకి 3000 ఆప్షన్స్ ఉన్నాయి మన కెరియర్లోనే, మనకి తెలియనివి. సో ఆ ఆప్షన్స్లో నీకు 30 బెస్ట్ ఆప్షన్స్ నీకు కనబడతాయి. ఆ 30 బెస్ట్ ఆప్షన్స్ నువ్వు ఎలా కావాలంటే, అంటే టాప్ 3 టాప్ 5 ఆప్షన్స్లో నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి నువ్వు ఏ కోర్స్ చేయాలి, ఏ కాలేజ్ వెళ్ళొచ్చు, ఎక్కడ నువ్వు కరెక్ట్గా ఏ కాలేజ్లో చేస్తే నీకు కరెక్ట్గా క్లిక్ అవుతుంది అన్నది ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ హౌ దిస్ సైకిల్ రన్స్ విత్, ఐ మీన్ టు సే ఈ కెరియర్ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. దాన్ని బట్టి నీ గైడెన్స్, నీ గోల్ సెట్టింగ్స్ అన్నీ చేయిస్తాం. సో ఇప్పుడు నీకేమైనా డౌట్ ఉందా? ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఏంటి? సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఒక ఎంసీక్యూ టెస్ట్ అన్నమాట. ఇది కంప్యూటర్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని నువ్వు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి, కొన్ని స్కిల్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి, కొన్ని లాజికల్ బేస్డ్ టెస్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ అటెంప్ట్ చేస్తే నీకు ఒక సర్టెన్ పారామీటర్స్లో రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అది సైకోమెట్రిక్ టెస్ట్ అంటే. యా, గాట్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు డెఫినెట్గా నీ సైకోమెట్రిక్ రిపోర్ట్స్తోనే కలుసుకుందాం. ఓకే ఆంటీ. సో ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఆర్ యూ రెడీ టు ఎక్స్ప్లోర్ యువర్ కెరియర్ పాత్? యా, రెడీ. ఓ, that's good. That's good, Anurag. We'll catch you. Okay, auntie.